ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ఉదయకాలపు శుభములండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక అండి. దేవుడు ప్రతిరోజు తన వాత్సల్యం చేత మనకి నూతనమైన దినాన్ని ఇస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తన 45వ అధ్యాయము 2వ చరణం. నరుల కంటే నీవు అధిక సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద ద్రయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. మరి ఈ యొక్క కీర్తన కోరాహు కుమారులు మరి రాసినటువంటి కీర్తన. ప్రధాన గాయకునికి వాళ్ళు ఈ కీర్తనను రాసి ఉంటున్నారు. ముఖ్యంగా ఈ కీర్తన ఒక రాజు గురించి రచించబడింది. చెప్పాలంటే ఇది ఒక ప్రవచన రీతి యొక్క కీర్తన. ఎలా అంటే దేవుడే కదా దయ కలిగినటువంటి దేవుడు. ఆయన నిమిషం మాత్రం కోపించువాడు, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిల్చును. ఆయన పెదవుల పైన దయారసం ఉందంట. ఆ దయ అది ప్రవహించడం వల్ల మనకి దీర్ఘాయువు కలుగుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. దేవుని దయగలిగినటువంటి మాటలు, దేవుడని కాదు ఎవరైనా సరే దయగలిగి మాట్లాడితే ఆ దయగల మాట మనకి నెమ్మదినిస్తుంది అంటాడు. ఒకసారి ఆ వాక్యం చూసుకుందామండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము 12:25. ఒకని హృదయంలో విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. దయగలిగినటువంటి మాటలు ఏమవుతాయంట? సంతోషపెడతాయంట. కొన్ని మాటల వల్ల మన హృదయం గాయపరచబడతాయి, కొన్ని మాటల వల్ల మనకి సంతోషం కలుగుతుంది. నిజంగా దేవుని మాటలు ఎంతో రమ్యమైనవి, అవి జీవింపచేయనివి. దేవుని వాక్యమే సజీవమైంది కదా, అదే దేవుడు కదా. మరి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంత అద్భుతం అంటే, మనకి ఎంత కృంగిపోయి ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా అది మనల్ని ఏం చేస్తుంది? నిలబెడుతుంది, సంతోషపరుస్తుంది. అందుకే కిందికి వచ్చేసరికి అంటాడు దయగలిగి మాట్లాడడం వల్ల. ఇప్పుడు మనం ఎవరమైనా సరే, అక్కడ రాజును గూర్చి వాళ్ళు ప్రవచిస్తున్నారు. అయితే దయ కలిగి ఎవరు మాట్లాడతారో, దయ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ మంచి కారణం చెప్తా ఉన్నారు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒక కండిషన్, అదేంటంటే దయ కలిగి ఉండడం, దయ కలిగి మాట్లాడడం. మన మాటల ద్వారా ఒకరు ఆదరణ, మనం డబ్బులు ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి తగిన సహాయం చేయకపోవచ్చు, కానీ మాట సహాయం అయితే చేయగలుగుతాం కదండి. చాలాసార్లు మాకెందుకులేండి అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దయ కలిగి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, దయ కలిగి ఉండడం వలన వాళ్ళని దేవుడు నిత్యము ఆల్వేస్ ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటాడంట. నిజంగా ఎంత అద్భుతం! దేవుడు ఇంత చక్కని మాటను, నిజంగా ఈ మాట మీకు చెప్తుంటే కూడా నాకు కూడా అనిపిస్తుంది, అవునా ప్రభువా, నేను కూడా అంటే మనం దేవుని వాక్యంలో ఉంటుంది కదా, వాక్యాన్ని ధ్యానించినప్పుడు అంటే క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు దొరికింది అంటాడు భక్తుడు. నిజమే, దేవుని వాక్యం సజీవమైంది కాబట్టి అది మనం ధ్యానిస్తున్న కొద్దీ మనకి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా కదండి. దేవుడు ఆశీర్వదించాలని చాలామందికి కోరిక ఉంటుంది, కానీ ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలన్నది చాలామంది తెలియదు. ఈరోజు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆశీర్వదించబడాలంటే అంటే దేవుడు ఆశీర్వదించడా దయ లేకపోతే అంటే కాదు. అక్కడ ఏమంటున్నాడు? నిత్యము ఆశీర్వదించబడడం. నిత్యం ఎప్పటికీ కూడా ఆశీర్వదించబడాలంటే మనం దయ కలిగి ఉండాలి ఇతరుల పట్ల. చాలామంది వైఖరి ఎలా ఉంటుందంటే తననే అందరు అర్థం చేసుకోవాలి, కానీ ఎవరిని వీళ్ళు అర్థం చేసుకోరు. మరి అలా కాకుండా మనము ఇతరుల ఎడల దయా సానుభూతిని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని నిత్యం ఆశీర్వదిస్తాడు. మరి అట్లాంటి నిత్యమైన ఆశీర్వాదముల చేత దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించునుగాక.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు స్తోత్రం. సజీవుడవు, మహోన్నతుడమైన దేవుడు నాయన. అవును, మేము నిత్యము పడాలి అంటే ప్రభా అయా నీ వాక్యం సెలవిస్తుంది ప్రియ పరిశుద్ధాత్మదేవ. ఎప్పుడైతే మేము నాయన నీకు స్తోత్రము అయా ఇతరుల పట్ల దయను కలిగి ఉంటాము ప్రభా, అప్పుడు మా నాయన నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. దయ మా పెదవుల మీద ఉండటం వలన, మా పెదవులు మాట్లాడే మాటల వలన అయా ఒకరి హృదయం కృంగిపోయినప్పుడు మేము దయ కలిగి మాట్లాడితే అది సంతోషపెట్టునంటున్నావు. అట్టి సంతోషము మా హృదయంలో ఉండును గాక, ఇతరులకు మేము పంచుదుము గాక నాయన. ఎప్పుడైతే మేము పంచుతామో నాయన, అప్పుడు మాకు నిత్య ఆశీర్వాదములు ఉంటున్నాయి ప్రభా. నీకు స్తోత్రం. అట్టి కృప చేత మా వ్యూవర్స్ అందరినీ, మమ్మల్ని నాయన, మా సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించి ఆశీర్వదించండి. మా యొక్క సంఘాలను దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా. ప్రపంచమంతటిలో నాయన శాంతిని దయచేయండి. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి బ్రతుకుటకు సహాయం దయచేయండి. మా యొక్క దేశం అంతటిని కూడా కాపాడి సంరక్షించమని అయ్యా. మరి ఈ యొక్క భయంకరమైన రోజులలో ఉంటుండగా దైవా, మీరే ప్రతి విషయంలో మా ఎడల దయ చూపించండి నాయన. అంతేకాదు, మేము ఇతరుల పట్ల దయ కలిగి బ్రతుకుటకు సహాయం దయచేయండి. దయగల మాటలను మేము పలుకున్నట్టుగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన. అదేవిధంగా మాకేది అవసరం ఉందో అట్టి ఆశీర్వాదం నువ్వు ఇచ్చే దేవుడు కనుక నిత్యమైన ఆశీర్వాదములతో మమ్మల్ని కట్టుమని ఈ కొద్ది ప్రార్థన ఇస్తున్నాం నడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మే గాడ్ బ్లెస్ యూ.